ఎంపీ సీటుపై ముఖ్య నేతలు కన్నేశారు. అయితే నల్గొండ పార్లమెంట్ సీటు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి దరఖాస్తు చేసుకున్నారు. జరిపిన సర్వేలు శ్రీనిధికి అనుకూలంగా ఉన్నాయని కోమటిరెడ్డి ప్రచారం చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని, తనకి నల్గొండ టికెట్ దక్కుతుందని పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎంపీ సీటుపై ముఖ్య నేతలు కన్నేశారు. అయితే నల్గొండ పార్లమెంట్ సీటు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి దరఖాస్తు చేసుకున్నారు. జరిపిన సర్వేలు కూడా శ్రీనిధికి అనుకూలంగా ఉన్నాయంటూ కోమటిరెడ్డి ప్రచారం చేశారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నల్గొండ ఎంపీ టికెట్ కు సంబంధించి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి కుమార్తె కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థులు ఆశావాహుల దరఖాస్తులు చేసుకునే గడువు నిన్న సాయంత్రం తోటి ముగియడంతో భారీగా ఆశావాహులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఏదైతే గాంధీ భవన్ లో మొత్తం 309 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా పెద్ద మొత్తంలో ఇటు నల్గొండ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్, మహబూబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో చేసుకున్నారు. ప్రధానంగా ఇటు నల్గొండ జిల్లాకు విషయానికి వస్తే ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధితో పాటు పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆ సోదరుడు కుమారుడు పవన్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో భాగంగా పటేల్ రమేష్ రెడ్డికి సుదేపేట నుండి అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ హామీ ఇచ్చి టికెట్ ఇస్తారని హామీ ఇచ్చినా కూడా అధిష్టానం మొండి చేయి చూపించి ఈ నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి ఇండిపెండెంట్ గా అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ దాఖలు చేయగా ఇటు ఏఐసిసి సెక్రటరీ మల్లు రవి, రోహిత్ చౌదరి, అదేవిధంగా మల్లు రవి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ స్థానానికి ఖచ్చితంగా నీకే ఇస్తారంటూ ఇటు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎంపీగా ఉన్న కుమార్ రెడ్డి కూడా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో అతను ఉపసంహరించుకున్నాడు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానం నల్గొండకు ఖచ్చితంగా తనకి వస్తుందంటూ ధీమాగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి ఇటు అదైతే దాఖలు కూడా చేసుకునే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు చేసుకోవడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఇటు నల్గొండ ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులు ఈ నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఏదైతే దరఖాస్తు చేసుకునే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో మరి ఇటు పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తారా, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధికి ఏదైతే సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఫ్యామిలీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి ఒకవైపు పటేల్ రమేష్ రెడ్డి ధీమాగా ఉన్నాడు, మరోవైపు కోమటిరెడ్డి సోదరు వెంకటరెడ్డి కూతురు శ్రీనిధికి సంబంధించి టికెట్ వస్తుందని కూడా ధీమాగా ఉన్న పరిస్థితుల్లో మరి ఎవరికి వస్తుందనేది కూడా తెలియాల్సి ఉన్న నేపథ్యం అవుతుంది. శాలిని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.